హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి భాగ్యం గారు ప్రార్థన నడిపిస్తారు, మిగతా లెక్కిద్దాం. దయచేసి ప్రార్థనలో ఉందాం కొద్ది నిమిషాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దయగలిగిన దేవుడు, కృపగల దేవుడు, సర్వోన్నతుడు ప్రభా, సర్వాధికారి నీకు స్తోత్రములు నాయన. అత్యంత కృపగల దేవానికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామయ్యా. లెక్కలేని కోట్ల కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం ప్రభా. మీరు మహిమ పొందండి ప్రభా, మీ నామానికి ఘనత తెచ్చుకోండి నాయన. సర్వాధికారికి స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభా, కోట్లాను కోట్ల నాయన దూతల చేత పొగడబడుతున్న మా దేవానికి స్తోత్రాలు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము నాయన. ఏమి చిరురము తీర్చలేం ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన అయా ఈ 40 దినాలు ప్రభా ఉదయకాల ప్రార్థనలు మీరు ఆశీర్వదించండి ప్రభా నాయన. అయా తండ్రి అనేకులు త్వరగా మీరు నడిపించండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు ప్రభా. అనేకులు త్వరగా మీరు నడిపించండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయా ప్రభా నాయన పాటలు పాడుతున్న బిడ్డలు, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలు కూడా నాయన ఆత్మ నడిపింపును వారికి దయచేయండి నాయన. ఆత్మలో నాయన పాడడానికి సహాయం చేయండి ప్రభా, మీకు వందనాలు ప్రభా. సర్వాధికారి వాక్యం చెప్తున్న సేవకులు ఎత్తి పట్టుకోండి నాయన. నీ సిలువ సాట్నం మరుగుపరచండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నోటిని మీరు బోరగా వాడుకోండి. ఆత్మ నడిపింపు అగ్ని అభిషేకము దయచేయండి నాయన. మీ మాటలో జీవముంది గనుక ప్రభా నాయన. అయా ప్రభా ఏ బిడ్డ ఏ అవసరతో నాయన ఏ బాధతో నీ సన్నిధిలో అడుగు పెడుతుందో నాయన, ప్రతి బిడ్డ హృదయ రహస్యము తీర్చండి నాయన. బలపరచండి, తెప్పరిల్ల చేయండి నాయన. ఉజ్జీవింపచే ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన. మరి ప్రభా మా సంఘ కాపరి కుటుంబాన్ని ఎత్తి పట్టుకుని నాయన అయా మంచి ఆరోగ్యము దయచే ప్రభా, నీకు వందనాలయ్యా. మరి నాయన పాస్టమ్మ దూరదేశంలో ఉందయ్యా, ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన, నీకు వందనాలయ్యా. బిడ్డల చదువులో తోడుండండి ప్రభా. దైవ సేవకులకు కూడా మంచి ఆరోగ్యం దయచే ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా నాయన లోపిని జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తలు ఈ సేవలో వాడుకోండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా గొప్ప దేవానికి వందనాలయ. సర్వోన్నతుడానికి స్తోత్ర. తోటి సేవకులందరికీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. సర్వాధికారి సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు నాయన. మరి ఉదయకాలం నాయన అయా ప్రభా ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. వాళ్ళకు సమీపిస్తుండగా మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచమని నాయన. అయా తండ్రి దినాన నాయన మీరు ముందుండి నడిపించవలసిన వేడుకుంటు నాయన. పాటలో నాయన వాక్య భాగంలో మీ సన్నిధి మీ ఆత్మ నుంచి ప్రభా మీరు మహిమ పొందవలసిన వేడుకుంటూ ప్రభా. ప్రతి అంశాన్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్తున్నాయన. యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. చేసినటువంటి ప్రార్థన ప్రభావాలకి జవాబిచ్చడం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయంలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకించలాగన, ప్రతి ఒక్కరికి ప్రభు కావాల్సినటువంటి శక్తిని అనుగ్రహించలాగన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ప్రతి 2 చేతులు పైకెత్తుదాం, ప్రభుని స్తుతిద్దాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత మన పైన ఉండేలాగిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉదయకాల సమయంలో 3 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరిని ప్రభువు దర్శించలాగన, ఆత్మల శుద్ధీకరణ దయచేయలాగన, ప్రతి ఒక్కరి హృదయాలను ప్రభువు సిద్ధపరచలాగన, ప్రభువుల్లో పాలు పొందడానికి పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రీతిలో పవిత్రపరిచి నూతన పరిచి అభిషేకించాలని దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన మధ్యలో ప్రవీణ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు, మిగతా లేఖిద్దాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మీకే వేళ ఉన్న స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రార్థన ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేళ ఉన్న స్తోత్రాలు తండ్రి. ప్రభావ మరి 3వ దినం తండ్రి మరి వాళ్ళ దాన్ని మరి ఈ సన్నిధిలో మరి ఇవాళ ఇక్కడ మేము ఉన్నాను మీ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి లక్షలాది కోట్ల స్తోత్రాలు తండ్రి. అద్భుతకర ఆశ్చర్యకర తండ్రి ప్రభు మరి రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను తోడుకొని రండి తండ్రి. రాజు వారికి వాక్యం చేయడానికి సహాయం చేయండి, ఆశ్రయించండి తండ్రి ప్రభు మరి సంఘం అంతా మీ దూత కాపుదల్లో భద్రపరచుకుని అడుగుతున్నాం తండ్రి. ఆశీర్వదించండి, సహాయం చేయండి తండ్రి ప్రభు మరి రాజా మరి మరి
వాయిద్యాల బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ బిడ్డలు మీరు సరళం చేయండి తండ్రి. పాటలు పాడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ గొంతులు సరళం చేయండి, మంచి పాటలతో మేము సహాయం చేయండి అన్న ప్రభు. మరి ఈ గంట సేపు తండ్రి ప్రభు మరి మీ సన్నిధిని సంఘంలో ఉంచమని అడుగుతున్నాం తండ్రి ప్రభు. మీరు జ్ఞాపకం చేసుకొని తన ద్వారా మీతో మాట్లాడండి ప్రభు. విని అర్థం చేస్తున్న జ్ఞానాన్ని తెలివిని మాకు ఇవ్వండి, సహాయం చేసి కాచి కాపాడబడుతున్నాను ఆశించాలని ప్రభు. మరి సంఘ కాపాడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశించాలని కాచి కాపాడని స్వస్థపరచండి, సహాయం చేయండి తండ్రి, ఆశీర్వదించండి మరి తండ్రి ప్రభు. మరి మిగతా దినాలు కూడా ప్రభు మాతో నడిపించిన 40 దినాలు మేము ఉపాధి ముగించుకొని మహిమ సహాయం చేయమని సమస్త మహిమ గంత మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రభు సహోదరుడు చేసిన ప్రార్థన ప్రభాలకి జవాబిచ్చడం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో కాయలు వారు పాటలు పాడి వినిపిస్తారు, వారితో పాటు ఏకీపిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మన పాటల పుస్తకం నుంచి 421వ పాట పాడుకుందాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. బంతులాడినారు, బాధలను పెట్టినారు, బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు.
చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. నాట్యమాడినారు, నడి వీధిలో నడిపారు, నాట్యమాడినారు, నడి వీధిలో నడిపారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి నవ్వింది ఒకరు, ఆ ప్రక్క నుండి పొడిచింది మరి ఒకరు. వెనుక నుండి నవ్వింది ఒకరు, ఆ ప్రక్క నుండి పొడిచింది మరి ఒకరు. గేలి చేసినారు, ఎగతాళి చేసినారు, గేలి చేసినారు, ఎగతాళి చేసినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. మన పాటల పుస్తకం నుంచి 257వ పాట పాడుకుందాం. 257. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కంచాయాలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కంచాయాలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవున్నాడు, ఓ భక్తుడా, జీవమిచ్చిన యెహోవున్నాడు. జీవమిచ్చిన యెహోవున్నాడు, ఓ భక్తుడా, జీవమిచ్చిన యెహోవున్నాడు. బబులోను దేశమందున
ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మ్రొక్కనందున బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మ్రొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే నాలుగో వాడిగా ఉండలేదా ఓ భక్తుడా రాజా రమ్మని పిలువలేదా నాలుగో వాడిగా ఉండలేదా ఓ భక్తుడా రాజా రమ్మని పిలువలేదా భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన యెహోవున్నాడు ఓ భక్తుడా జీవమిచ్చిన యెహోవున్నాడు ఆస్తి అంతయు పోయినా తన దేహమంతా కరుగులతో నిండినా ఆస్తి అంతయు పోయినా తన దేహమంతా పురుగులతో నిండినా అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి అని యోబు పలుకలేదా ఓ భక్తుడా అన్నీ మరలా పొందలేదా అని యోబు పలుకలేదా ఓ భక్తుడా అన్నీ మరలా పొందలేదా భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన యెహోవున్నాడు ఓ భక్తుడా జీవమిచ్చిన యెహోవున్నాడు చెరసాలలో వేసిన తన దేహమంతా గాయాలతో నిండినా చెరసాలలో వేసిన తన దేహమంతా గాయాలతో నిండినా పాడి ప్రార్థించే పౌలు శీలాలు కొనియాడ పాడి ప్రార్థించే పౌలు శీలాలు కొనియాడ భూకంపం కలుగలేదా ఓ భక్తుడా చెర నుండి విడుదల కాలేదా భూకంపం కలుగలేదా ఓ భక్తుడా చెర నుండి విడుదల కాలేదా భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన యెహోవున్నాడు ఓ భక్తుడా జీవమిచ్చిన యెహోవున్నాడు జీవమిచ్చిన యెహోవున్నాడు ఓ భక్తుడా జీవమిచ్చిన యెహోవున్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు
జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా జీవమిచ్చిన యెహోవున్నాడు. జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా జీవమిచ్చిన యెహోవున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే వాక్య పఠనం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతాను. మీ యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 18 వరకు చదువుతాను. మీ యొక్క గ్రంథాల్లో చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మా సాధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పింపుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ లేఖన భాగము దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. దయచేసి మోకరిద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభా, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. నీ లేఖనము ప్రభా మీరే అన్నారు కనుక మాతో మాట్లాడండి. మాట్లాడుతున్నటువంటి లేఖనము ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపబడేటువంటి కృప అనుగ్రహించండి. నీ కొరకైనటువంటి జీవితాలు జీవించడానికి సంఘ బిడ్డలకు మాకందరికీ మీరు అనుగ్రహించండి. సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించండి. మా దైవజనులను బట్టి నీకు వందనాలు, కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా లేఖనాన్ని బోధిస్తుండగా విశదీకరిస్తుండగా ప్రభా ఆత్మదేవ మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని సంఘమును దీవించి ఆశ్రయించమని జరుగుతున్న లెంటకాలపు ఆరాధనలన్నింటినీ ప్రభా మీరు మాకు అందరికీ దీవెనకరంగా చేయమని, మిగిలిన సమయం అంతా నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా చేయమని సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ యేసయ్య నామమున నడుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చినట్టు మనం సంఘాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు. దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకోండి. మీరేమీ సనుగులు చేసుకోకండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి వాక్యాలు, గట్టిగా ఉంటాయి మాటలు. ఏం మాటలండి అవి? దేవుని మాటలు. యేసుప్రభువు కూడా చాలాసార్లు అన్నారు. ఏమన్నారు తెలుసా? ఏమన్నారండి? విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, ఎంతకాలం మీతోటి నేను ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తానన్నాడు అన్నారండి. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేద్దాం. ఎందుకంటే లోకా సువార్తలో నుంచి ఈ యొక్క 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక నీతిమంతుడు, ఒక భక్తిపరుడైనటువంటి యొక్క దైవజనుడి గురించి చూద్దాం మనం కొద్ది నిమిషాలు. లోకా సువార్త యొక్క 2వ అధ్యాయము అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే. మనం అనేక సార్లు చదువుతూ ఉంటాం ఈ యొక్క లేఖనాన్ని కూడా. అయితే ముందుకెళ్ళిపోతుంటాం. 2వ అధ్యాయము 25వ వచనం.
యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చిన చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి యొక్క దైవజనుడు సిమియోను అనేటువంటి దైవజనుడు నీతిమంతుడు భక్తిపరుడునై ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ఈయన మీద ఏమున్నదండి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. హల్లెలూయా. గమనించండి, మనము ప్రార్థన చేస్తున్నాం కానీ అపోస్తల గ్రంథాల్లో చూసినట్లయితే వీళ్ళు యేసు నామములో బాప్తిసం తీసుకున్నారు కానీ పరిశుద్ధాత్మను పొందలేదని పౌలు గారు చెప్తున్నాడు, పేతురు గారు చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే మనము బాప్తిసం తీసుకున్నామంటే మనకి అపోస్తల గారు 2:18 చూస్తాం, 2:38 చూస్తాం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి అని అక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. యేసు ప్రభువారు ఏమన్నారు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము పొందుడి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎంతవరకు ప్రకటించాలండి? సర్వలోకానికి వెళ్ళి మనము సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటన చేయాలంటే అపోస్తలుల కార్యం 1:8 చూస్తాం. మీరు యెరూషలేములో నిలుచుండండి, దేవాలయంలో నిలిచి ఉండాలి. ఎందుకు నిలిచి ఉండాలంటే దేవుడిచ్చి తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, మనం శక్తి కోసం మనం ఏం చేయాలండి? దేవుని యొక్క మందిరంలో మనము నిలబడి ఉండాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది సేవ చేసేస్తుంటారు. మేము సేవ చేసేస్తాం. చాలామందిని చూస్తుంటాం. ఊళ్ళో చూస్తే చాలామంది సంచేసుకుని వెళ్ళిపోతుంటారు. వారిని తప్పు పడతలేదండి, దయచేసి గమనించండి. ఎందుకంటే వారికి ఒక విధంగా చెప్పాలంటే వారికి తెలియదండి. ఏం తెలియదంటే కొన్ని లేఖనాలు తెలియవు వాళ్ళకి. లేఖనాలు తెలియనప్పుడు ఆ యొక్క దైవజనులు ఏం చేస్తారంటే లేఖనాన్ని అర్థం చేసుకోరు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన సన్నిధిలో మనం ఆయన కృప కోసం కనిపెట్టుకుని ఉండాలి. యెరూషలేములో మేడగదిలోనికి వెళ్ళి ఏం చేస్తారంటే 125 మంది దేవుని యొక్క తండ్రి చేసిన వాగ్దానము కోసం ఎదురు చూశారు. ఎంతమంది అంటే ఏక మనసుతో, ఏక హృదయంతో, ఏక తాత్పర్యంతో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ ప్రార్థన చేసి? మేడగదిలోనికి వెళ్ళి వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. వారందరూ ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలుగా నాలుకలుగా విభాగింపబడి వారందరూ పైన వాలినప్పుడు వారందరూ కూడా వాక్శక్తి అనుగ్రహించిన కొల ద్వారా అన్ని భాషలతోటి మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వస్తుందంటే ఇది మనలోనికి మార్పు రావాలి. మన హృదయం ఎక్కడ ఉండాలండి? దేవుని సన్నిధిలో కుమ్మరించాలి, నీళ్లు కుమ్మరించినట్లుగా. విలాపవాక్యాల్లో చూస్తాం, 2:18-19 చూస్తాం. ఏముందండి? సియోను కుమారి కన్యక, నువ్వు రేయి మొదటి జామున లేచి నీ యొక్క దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి? మన హృదయాన్ని కుమ్మరించాలి. నీతిమంతుడు భక్తిపరుడు ఆయన మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే మన మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే మనం నీతిగా బ్రతకాలి. మనం అనుకుంటాం కొన్నిసార్లు యేసునందు విశ్వాసం ఉంచినాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం అనుకుంటాం. మన యొక్క క్రియలు రహాబ్ అనే వేశ్య, గమనించండి, పరిశుద్ధ గ్రంథం ఆమె నీతిమంతురాల జాబితాలోకి వచ్చింది. ఆమె వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, రూతులో నుంచి యేసు ప్రభువారు వచ్చారు, ఎస్తేరులోంచి యేసు ప్రభువారు వచ్చారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఏదో చదువుతున్నాం, బైబిల్ వెళ్ళిపోతున్నాం, చదువుతున్నాం, వింటున్నాం, వాక్యం దైవజనులు చెప్తున్నారు వెళ్ళిపోతున్నాం అంటే కాదు. మన మీద ఎవరు ఉండాలండి? ఇక్కడ చూసినాం, సిమియోను అనేటువంటి నీతిమంతుడి మీద, సిమియోను అనేటువంటి భక్తిపరుడి మీద ఎవరున్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఎప్పుడైతే గనుక వాగ్దానము పొందుకుంటామో అప్పుడేం చేస్తున్నామంటే అనేకమైన దేశాల్లో అనేకమైన చోట్ల దేవుని యొక్క సాక్షులుగా మనము నిలబడతాం. పరిశుద్ధాత్మ నింపుదల వచ్చినప్పుడు మనము దేవుని యొక్క ఆత్మలో లీలమైపోయినప్పుడు ఆత్మవశుడునై ఉండగా, యెహెజ్కేలు గ్రంథం చదివినట్లే చూస్తాం, ఆత్మవశుడునై ఉండగా నన్ను తీసుకెళ్ళి ఆ లోయలోనికి ఎముకలు కుళ్ళిపోయిన ఎముకలు గల లోయలోకి తీసుకెళ్ళి దించాడంట అక్కడ యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు. ఆత్మవశుడునై ఉండగా పిలుపు పరిచర్యలు చూసినట్లయితే అపోస్తలుల కార్యాల్లో పిలుపుని ఆత్మ కొనిపోయాడంట. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరంతో ఆయన కొనుపోబడ్డాడు. ఎలా కొనిపోయాడండి? ఆయన ఆత్మ కొనిపోయింది. పౌలు గారిని కొనిపోయింది ఆత్మ.
గమనించండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం ఏమీ కూడా చెయ్యలేము. అర్థమవుతుందండి? ఎందుకంటే రోమాపత్రికలో చూస్తాం 8:36-37 అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేయి. మనం ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలి మనకు తెలియదు. యుక్తముగా ప్రార్థన చేయాలి, సమయానుకూలంగా ప్రార్థన చేయాలి, సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అంతేగాని మనం ఎలాగంటే అలాగ చేయడానికి విస్తరించి మాట్లాడవద్దు. మనం ప్రార్థన చేస్తాం. మనం ఎలా ప్రార్థన చేస్తామండి? నాకు అది కావాలి, నాకు ఇది కావాలంట. మీ తండ్రికి, మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏం తెలియనండి? మీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. అర్థమవుతుందండి? నీ తల్లి గర్భంలో 139వ కీర్తనలో చూస్తాము, నా తల్లి గర్భమందు నేను పిండమునై ఉండగా పిండము కాక మునిపే నీ కన్నులు నన్ను చూసెను. హల్లెలూయా. ప్రభా నన్ను చూడండి, ప్రభా నన్ను దర్శించండి, ప్రభా నాతో మాట్లాడండి, ప్రభా నాకు ఇది అవసరం ఉంది, ప్రభా నాకు ఇది అక్కర ఉంది ప్రభా. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు ప్రభు అనేది యేసుక్రీస్తు ప్రభువారు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుక్కుడి. హల్లెలూయా. ఈయన ధర్మశాస్త్రోపదేశకుడు, ఈ సుమి అనేటువంటి భక్తిపరుడు, నీతిపరుడు అయినటువంటి ఈ యొక్క వ్యక్తి దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డ కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలు కట్టడాలు గైకొన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాడు, బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల కన్యకులు. గమనించండి, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. అర్థమవుతుందండి? ఈ బుద్ధి ఎప్పుడైతే వస్తుందో, బుద్ధి ఎప్పుడు వస్తుందండి? ఎంత ఎదిగాడు వీడు, ఏటిలో తాళ్ళాక ఎదిగాడు, కానీ ఇప్పటి వరకు కూడా బుద్ధి రాలేదు అంటుంటాం. ఏంటంటే ఏతాడంటే అది ఏట్లో తాళ్ళాక ఎదిగాడు, కానీ వీడికి బుద్ధి మాత్రము రాలేదంటాం. బుద్ధి ఎప్పుడు వస్తుందండి? హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. బుద్ధి ఎప్పుడు వస్తుందంటే యేసయ్య దగ్గరికి వస్తే బుద్ధి వస్తుంది. యేసయ్య దగ్గరికి వస్తేనే బుద్ధి వస్తుంది. బుద్ధి జ్ఞానములు యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకి బుద్ధి వస్తుంది, లేకపోతే బుద్ధిహీనులుగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతుడు తన తండ్రికి కీర్తి తెస్తాడు, బుద్ధి లేనివాడు తన తల్లికి అపకీర్తి తెస్తాడు, అవమానం తెస్తాడని సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు. చాలాసార్లు గమనించండి, వాక్యం వినాలి వినాలి వినాలి, దాని ప్రకారానికి జీవించడానికి మన జీవితాలని అన్వయించుకోవాలి. హల్లెలూయా. మనం చాలాసార్లు కౌంటర్లు వేస్తుంటాం, ఆ దైవజనుడు ఇలా చెప్పాడు, ఈ దైవజనుడు ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు, నాకు అంతా తెలుసు, నాకు అంతా తెలుసు. మనకి ఏం తెలియదండి. యాక్చువల్ చెప్పాలంటే మనకేం తెలుసండి? చాలామంది ఒక సామెత చెప్తారు, నీ ముఖం నీకేం తెలుసు. ఏంటంటే చెప్పండి, మీరు చెప్పండి. నీ ముఖము చెప్పాలి, మీరు పర్లేదు ఏమన్నా నేను, మీ ముఖము మీకేం తెలుసు. యాక్చువల్లీ కరెక్ట్ వర్షన్, అది కరెక్ట్ మాట ఏంటంటే, నీ ముఖము నీకేమి తెలుసు. తెలుస్తుందండి మన ముఖం మనకి, మన ముఖం మనకు తెలుస్తుంది. ఒక హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మన ముఖము మనకు తెలియదు కాబట్టి ఈ లోక సామెత కరెక్టేనండి. మీరు ఏదో డౌట్ చూస్తున్నారు, ఈ లోక సామెత కరెక్టే. నీ ముఖం నీకేం తెలుసు అన్నారు, కరెక్టే. మా రహస్య పాపములు నీ ముఖంలో కనబడుతున్నాయి, మమ్మల్ని కడగండి ప్రభు అని అడుగుతున్నాడు భక్తుడైనటువంటి దావీదు గారు. ఏమంటాడండి? మా రహస్య పాపాలు, మా అతిక్రమాలు, అపరాధములు, దోషములు, ఊహలు అన్నీ కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డవని అపోస్తుల యొక్క ఆదికాండంలో తెలియజేస్తాడు. నరుల యొక్క ఊహ, ఆలోచన, తలంపులు అన్నీ కూడా చెడ్డవంట. ప్రతి క్షణము కూడా ఏదో ఒక ఆలోచన మన బుర్రలో పుడుతూ ఉంటుంది. మన ఆలోచనలు, మన తలంపులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంటాయి. వాక్యం చూసినట్లయితే మీ తలంపులకు దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకోండి. దేవుడు మాట్లాడతాడు అంటే ప్రభు ఎన్నోసార్లు మాట్లాడాడండి. మీరు భలే చెప్తారు, మీరు మాట్లాడుతున్నాడు కదండి, రోజు మాట్లాడుతున్నాడు. రోజు టీవీ ఆన్ చేస్తే రోజు 24 గంటలు వస్తుంది వాక్యం, వింటున్నాం. ఎందుకంటే వినే ఉపయోగం? మీరు వినటం మట్టుకు విందురు కానీ, చూసటం మట్టుకు చూస్తురు కానీ, గ్రహింపరు అంటున్నాడు యెషయా ప్రవక్త. హల్లెలూయా. ఎందుకంటే మన హృదయాన్ని ఎప్పుడు కూడా ప్రభు వైపు ఉంచాలి. సిమియోను అనేటువంటి దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన ప్రవశిస్తున్నాడు. యేసుప్రభు వారి గురించి, నాదా నీ మాట చెప్పినప్పుడు నీ దాసిని పోనిస్తున్నావు అన్నాడు. యేసుప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన్ని దీవించి ఆ కుటుంబాన్ని ఆస్వాదించిన తర్వాత ఆయన చనిపోవడం జరుగుతుంది. ఆ కింద లేఖనం చూసుకున్నట్లయితే అక్కడ ఇంకొక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీని కూడా చదువుదాం ఇప్పుడండి. అపోస్తుల కార్యాలు, ఇది ఒక ఆదికాండం యొక్క లోక సువార్త 2వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె
ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆషేరు గోత్రికులైనటువంటి ఈ యొక్క అన్న అను ఒక ప్రవక్తిని ఎన్ని సంవత్సరాలు సంసారం చేసిందండి? 7 సంవత్సరాలు. కన్యత్వం మొదలుకొని 7 ఏండ్ల పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేసిండును. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చేసిందండి? 77 సంవత్సరాలు సేవ చేసింది ఆమె. ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క ప్రవక్తిని ఎన్ని సంవత్సరాలండి? 77 సంవత్సరాలు చేసింది. 7 సంవత్సరాలు సంసారం చేసింది. తన భర్త చనిపోయిన తరువాత ఆ స్త్రీ దేవాలయంలో ఉండి దేవునికి సేవ చేస్తుంది. ఏం చేస్తుందండి? దేవునికి సేవ చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుందండి? ఆ ప్రార్థనలు ఆమె రేయింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. మనం ఒక 2 గంటలు ఉపవాసం ఉండాలంటే 3 లీటర్లు నీళ్ళు తాగుతాం. 2 గంటలు ఉపవాసం ఉండాలంటే, రోజంతా ఉపవాసం ఉండాలంటే 2 కొబ్బరి బండాలు తాగుతాం. 2 లీటర్ల కొబ్బరి బండాలు నీళ్ళు తాగుతాం. నేను మాట్లాడుకున్నా, నేను ఉదయకాల సమయంలో యోనా గ్రంథంలో నుండి మంచినీళ్ళు కూడా ముట్టలేదంట, గడ్డి పరకు కూడా తినలేదంట. ఏంటండి? మంచినీళ్ళు కూడా తాగలేదు, గడ్డి కూడా ఒక పరకు కూడా గడ్డి పరకు కూడా తినలేదు. గోనుబట్ట కట్టుకున్నాయి. ఏంటంటే పశువులు కట్టారు, అన్నీ కట్టి ఏం చేశారండి? ఒక దినము ఉపవాసం సాటించారు, ఒక దినము ప్రకటించారు. నినివే పట్టణంలో ఉన్న 120 మందికి దేవుడు మారు మనసు అనుగ్రహించినాడు యోనా ప్రవక్త ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, దేవుని యందు బాప్తిసం తీసుకోవడమే కాదు, బాప్తిసం తీసుకుని నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి జీవించాలి. ఏం కాదులే ఎప్పుడు వెళ్ళినా పర్లేదులే, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళినా పర్లేదులే అనే మాట రాకూడదు. విశ్వాసుల్లో కానీ భక్తుల్లో కానీ ఎవరిలో కూడా ఏముండాలండి? సమయానుకూలంగా వెళ్ళాలి, హెచ్చరింపబడాలి దేవుని యొక్క వాక్యం ద్వారా, ఆదరించబడాలి దేవుని యొక్క వాక్యం ద్వారా, ఆదరించబడాలి, హెచ్చరింపబడాలి, గద్దింపబడాలి దేవుని యొక్క వాక్యం ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నా గద్దింపు విని తిరుగుడి, నేను మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటాడు. ఈ యొక్క సామెతల గ్రంథకర్త చూసినట్లయితే సామెతల గ్రంథంలో చూస్తాం, ఆలకించుడి, నేను నీ మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటాడు. ఆలకించాలి. ఎవరికి ఆలకించాలి? సమీపించాలి దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి వచ్చి మనం అంగలార్చి, మనం రోధించి ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చిత్తం ఏమైందో, నీ ఉద్దేశాలు ఏమైందో నా పట్ల బయలుపరచండి ప్రభు అని అడగాలి మనం. అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకున్నాం అనుకోండి, మనం ఏమైపోతామండి? లోతు భార్యలాగా అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకంటే మన సొంత చిత్తం కాకుండా దేవుని చిత్తానికి మనం లోబడేవారుగా ఉండాలి. ఇక్కడ ఈ అన్న అనేటువంటి ప్రవక్తిని ఈమె ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కోసం కనిపెట్టుకుని ఉంది, యేసుప్రభు రాక కోసం. గమనించండి, మనం కూడా చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించే హృదయాన్ని మనం ఏం చేసుకోవాలండి? శుద్ధి చేసుకోవాలి. మన మనసులను శుద్ధి చేసుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి. మనం తలంపులను, మూలుగులను, కీళ్లను విభజించినంత మట్టుకు ఏమవుతుందండి? వాక్యము అంటే 2 అంచులు గల 2 అంచుల వాడి అనే ఖడ్గం వలె వాక్యము దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను పరిశోధిస్తుందంట. హల్లెలూయా. తన్ను తాను పరీక్షించుకోమంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎదుటోళ్ళ గురించి మనకు అనవసరం, క్షమించాలి, పరీక్షించుకోవాలి. మనం ఎప్పుడు కూడా పాత చింతకాయ పచ్చడిలాగా ఉండకూడదండి. పాత చింతకాయ పచ్చడి అంటే నల్లగా ఉంటుంది చూసారా, అలాగ ఉండకూడదు. మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? మనము తేటతలం చేసుకోవాలి, హృదయాన్ని కుమ్మరించాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో మనము ఏడవాలి, ఆ ఏడుపు రావాలి. ఇర్మియా గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. అక్కడ ఏమని రాస్తాడంటే, రోదన శ్రేష్ఠులను కనుగొనుడి, అంగలార్పిజ్జు నేర్పించండి. మన కిటికీల గుండా మనం ఎక్కకుండా, రాజ్యమార్గంలో ఎవరు నశించిపోకుండా, గృహాల్లో చిన్నపిల్లలు చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? మనము రోధించాలంట, దేవుని సన్నిధిలో అంగరాచాలంట, ప్రార్థన చేయాలంట. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయడానికి సమయం కుదరదు మనకి. ఈ కాలంలో మీరు నేను అనే కాదు, ఎవరైనా చూసినా కూడా 24 గంటల్లో కూడా ఒకరు 3 గంటలు కాదు, 2 గంటలు కాదు, 1 గంట కూడా దేవుని సన్నిధికి మనం అప్పగించుకోలేకపోతున్నాం. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయండి? కన్నీళ్లు విడిసి చూపిత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడు. వేరే వాళ్ళు వేసిన పంట మనం కోసుకుని వెళ్ళిపోతే వాడేమైపోడండి పొలంగల్లోడు. గమనించండి, కొన్నిసార్లు చూస్తుంటాం,
ఇక్కడ వాక్యం వింటాం, ఇక్కడ ప్రార్థన చేసుకుంటాం, ఇక్కడ ఆశీర్వాదాలు పొందుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ మనం తీసుకెళ్ళి ఇచ్చేటువంటి స్పెషల్ గిఫ్ట్, స్పెషల్ ఏమంటారు దాన్ని అండి, ప్రత్యేకమైనటువంటి కానుక పక్క వాళ్ళకి పంపిస్తుంటాం. అంటే బ్రదర్ ఇలాగంటారా, మీరు చెప్పరా, మీరు ప్రకటన, మీరు ఎవరికైనా నేను ₹1 కూడా ఇవ్వనండి ఎవరికైనా, నేను ₹1 కూడా ఏ సంఘానికి ఇవ్వను. ఇంకొక విషయం మీకు చెప్తాను, వినండి, గమనించండి. పక్కనున్న కల్వర్ టెంపుల్ ఎలాగుందో నాకు తెలియదు, మీకు తెలుసా సంగతి? పక్కనున్న కల్వర్ టెంపుల్ ఎలాగుందో ఇప్పటి వరకు నాకు తెలియదు. దాని పక్క నుంచి వెళ్తానే కానీ వస్తాను కానీ దాంట్లోకి నేను వెళ్ళలే ఇప్పటి వరకే. ఆయన ఎన్ని సంవత్సరాలు అయిందో కట్టి సతీష్ కుమార్ గారు తెలియదు కానీ నాకు, నేనైతే ఆ టెంపుల్కి వెళ్ళే. అలాగన్నా టెంపుల్ గురించి నేను చెడ్డగా మాట్లాడతలే మీతోటి. అనేక మంది వస్తున్నారు పోతున్నారు, నో ప్రాబ్లం. కానీ ఎందుకు వస్తున్నారు ఎందుకు పోతున్నారు వాళ్ళకే తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. రత్నమాంసం గారు స్థాపించినటువంటి ఈ సంఘాన్ని బట్టి నేను హర్షిస్తున్నానని చెప్పగలుగుతా ఈ రోజున మీతోటి. ఎందుకో తెలుసా? ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, దేవునితో ఏ విధంగా గడపాలనేటువంటిది మనం ప్రభు సన్నిధిలో నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అమ్మ నేర్పింది కాబట్టి మేము నేర్చుకున్నాం, కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం, మేము చేయగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు యేసుప్రభువారు. అమ్మ నుంచి ఆత్మీయంగా ఆహారము తీసుకుని బలపడిన వాళ్ళు బోలుమంది సేవ చేస్తున్నారు. బోలుమంది చుట్టుపక్కల అందరూ ఉన్నారండి. ఈ హైదరాబాద్ పట్టణంలో చుట్టుపక్కల ఉన్న అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు రాలేరు. ఎందుకు రాలేరంటే నేను ఒకటే మాట చెప్పిన వాళ్ళకి. ఓ బ్రదర్ అన్నాడు, అన్న నేను కొంచెము జార్జ్ అన్నకి చెప్పి నేను మానేస్తా సంఘము అన్నాడు. ఎవరికి చెప్పి? జార్జ్ అన్నకి చెప్పి నేను సంఘం మానేస్తాను అన్నాడు. ఏ కారణం చేత బ్రదర్ నువ్వు సంఘాన్ని మానేసి సంఘం మానే ఇంకో సంఘం పెట్టుకుంటావు అని అడిగిన. అర్థమవుతుందండి మీకు? ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నువ్వు సంఘం పెట్టుకుంటానని అంటున్నావు, జార్జ్ అన్నకి చెప్పి నువ్వు సంఘం మానేస్తానంటున్నావు. ఫస్ట్ సంఘం పెట్టుకుంటానంటున్నావు. ఎందుకు పెట్టుకుంటావు సంఘం? గమనించండి. ఎందుకు పెట్టుకుంటా అంటే, ఆ బ్రదర్ నేను ఇమ్మడిలో పోతున్నాను ఇక్కడ అన్నాడు. ఎందుకు ఇమ్మడలేవు అన్నను అడుగు. అన్న ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయి, నేను అక్కడ సేవ చేస్తా అన్నను సంప్రదించు అంటే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా అండి? వేరుండ గోరువాడు లెసైన జ్ఞానంనకు విరోధి. హల్లెలూయా. వేరుండ గోరువాడు, దీనికి లేఖనం కూడా చెప్తాను మీకు. నాకు వేరుగా నుండి మీరు ఏమీ చేయలేరు. ఆ సేవ కొంతకాలము తెలుసు కదండి, మీకు తెలుసు కదా. మీకు ఒక విషయం చెప్తాను, మీరు నవ్వకండి. నవ్వనంటే చెప్తా. పెళ్ళి అయిన మొదట్లో భార్యని రోజుకు 10 సార్లు ముద్దు పెట్టుకుంటాడు భర్త. ఎన్నిసార్లు అండి? 10 సార్లు ముద్దు పెట్టుకుంటాడు. ఒక నెల అయిన తర్వాత మళ్ళీ ముద్దులు పెట్టుకోడు. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? గొద్దటం మొదలు పెడతాడు. ఎందుకండి చెప్పండి? ఆ సేవ పెట్టాడండి. సేవ కాస్త 1 సంవత్సరం నడిపించాడు, అక్కడక్కడ పోగేసుకొని నడిపించి తర్వాత 2వ సంవత్సరం అయ్యేటప్పటికి దుకాణం సర్దేశాడు. సేవ లేదు, ఏమీ లేదు. అర్థమవుతుందండి మీకు? ఎందుకంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, బ్రదర్ మీరు ఇలా చెప్తారంటారు, నేను ఇలాగే చెప్తా. గమనించండి, నేను ఇలాగే చెప్తా. ఎందుకంటే నాకు ప్రభు తెలియజేశాడు కాబట్టి, నన్ను ప్రభు ఉండమన్నాడు కాబట్టి, ప్రభు నన్ను బాక్స్ పరిచయం చేయమన్నాడు కాబట్టి, నన్ను ప్రభు ప్రార్థన చేయమన్నాడు కాబట్టి, ప్రభు నన్ను ఇతరులకు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. హల్లెలూయా. అందుకే మీకు గమనించిన, ప్రభు యొక్క ఆత్మ నింపుదల కలిగి సేవ చేసేవాడు ఎప్పుడు కూడా స్టాండర్డ్గా నిలబడతాడు. ప్రభు యొక్క ఆత్మను విడిచిపెట్టి వెళ్ళిపోయినోడు ఏమవుతాడంటే పారిపోతాడు. యోనా గారు పారిపోయాడని చెప్పుకున్నాం కదండి నిన్న మనం. యోనా పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు అంటే యోనా బుద్ధి లేక పారిపోలేదండి. యోనా కూడా ఒక ప్రవక్త, గొప్ప ప్రవక్త ఆయన కూడా. ఎందుకంటే భయపడి పారిపోయాడు. ఇక్కడ మనము చూస్తున్నాం, ఆత్మ నింపుదల వచ్చినప్పుడు మనం సాక్షిగా నిలబడతాం. ఈ యొక్క సేవలు నిలబడాలంటే దేవుని యొక్క కట్టడలో, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశాల్ని ఇక్కడ నెరవేర్చబడాలంటే దేవునికి లోబడాలి ఫస్ట్. ఇంకా నలుగురిని పిలుచుకోవటము, ఆ సంఘంలో ఈ సంఘంలో పిలుచుకోవడం, సేవ చేస్తున్నాం. ఎన్ని రోజులు చేస్తారండి సేవ? స్వతహాగా కనాలండి పిల్లల్ని, కనాలి, ఆత్మీయ పిల్లల్ని కనాలి. ఏడవాలి దేవుని సన్నిధిలో. మీకు చెప్పినాను కదండి, ప్రసవేదన పడు శ్రీవలే మనం రోధించాలని ఉంది బైబిల్ గ్రంథంలో. మీరు ఏంది బ్రదర్ ఇట్లా చెప్తారు, అటు చెప్తే ఇటు చెప్తారు, ఇటు చెప్తారు అనుకోకండి. మీరు బైబిల్లో ఉన్న లేఖనాలు చూస్తే ఆత్మల కోసం మనం కనాలండి. ఆత్మలు కనాలంటే మన కన్నీరు కావాలి. హల్లెలూయా.
నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడంటే ఆయన ఒట్టిగా దిగి రాలేదండి యేసుప్రభు వారు. మానవాళి తన యొక్క స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి మానవాళి కోసం ఆయన దిగి వచ్చినాడు. ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకోవడం కోసం, ఆయన సంతోషం కోసము, నా మహిమ కోసం నేను నరులను చేశానంటాడు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే. మనం ఏం చేయాలండి? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆత్మ నింపుదలలో ఉండాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వాక్యం కావాలి. వాక్యాన్ని వినాలి. అటువంటి వాక్యం విన్నామంటే మన హృదయాల్లో అది ఫలిస్తుంది. ఫలించడం వల్ల ఎలా ఫలిస్తుంది? 30, 60, 100 ఫలిస్తుంది. అంతేగాని చెప్పిన వాక్యం విన్నాము, వచ్చాము, 3 రోజులు వచ్చాము, 4 రోజులు వచ్చాము, ఉదయకాల సమయం వస్తున్నాం, సిలువ ధ్యానాలకు వస్తున్నాం, వెళ్తున్నాం, లెంట మాసానికి వస్తున్నాం, శ్రమకాలంలో ఉన్నాం. ఏ కాలంలో ఉన్నారండి? శ్రమకాలంలో ఉన్నాము, సిలువ ధ్యానంలో ఉన్నాము, సిలువ వేసుకుంటున్నాము. ఒక పాస్టర్ గారు అయితే సిలువ వేసుకున్నాడు, ఆంధ్ర సైడు సిలువ వేసుకున్నాడు. ఆయన సిలువ వేసుకుంటే ప్రాణం పోలేదండి, ఆయన బతికే ఉన్నాడండి. చెప్తున్నా, వేషధారణ వద్దండి. మీరు వేషధారుల వలె ఉండొద్దు, దుఃఖముఖులై ఉండొద్దు, ఏడవద్దు. ఎక్కడ ఏడవద్దు? బహిరంగంగా ఏడవద్దు. రహస్యమందు నీకు కనబడుతున్న దేవుని యొక్క సన్నిధిలో నీవు కన్నీరు కార్చు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నీళ్లను దేవుడు చూశాడు. దావీదు ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్లను చూశాడు దేవుడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి? ఆయనకి ఎంత ఇచ్చాడండి ఆయుష్? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం ప్రార్థన చేస్తే ఫలితాలు జరగవండి, కార్యాలు జరగవా? సుమియోను భక్తిపరుడు, నీతిపరుడు ప్రార్థన చేశాడు. ఇక్కడ అన్న అనేటువంటి ప్రవక్తని ప్రార్థన చేస్తుంది దేవాలయంలో రేయింబగళ్ళు. అంటే ఆమె 77 సంవత్సరాలు కూడా ఉపవాసం ఉందని మనము గ్రహించాలి. ఇక్కడ మోసే గారు 40 సంవత్సరాలు రేయింబగళ్ళు ప్రభు సన్నిధిలో ప్రభుతో ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన ముఖం మారిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 40 రోజుల్లోకైనా మారిపోయాడు. ఆయన వెలుగు, వస్త్రాలు వెలుగు మహిమ వచ్చేసిందండి ఆయన మీదకి. మహిమ వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు చూడలేకపోయారు. ఈ రోజుల్లో మనం ప్రార్థన చేస్తే మన ముఖాలు ఏమవ్వాలండి? దేవుని యొక్క మహిమతో నింపబడాలి, మనం దేవునితో నింపబడాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిపైన ఉండాలంటే దేవునికి అవకాశం ఇవ్వాలి. మనకు అవకాశం కాదండి. మనం ఎక్కడైనా ఊరు వెళ్ళాలంటే ముందుగా రెండు రోజుల ముందు సిద్ధపరచుకుంటాం. అన్ని బట్టలన్నీ సిద్ధపరచుకుంటాం. ఒక వారం రోజుల ప్రయాణానికి సిద్ధపరచుకుంటాం. అలాగే పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఎన్ని సిద్ధపరచుకోవాలండి? ఆత్మను శుద్ధీకరించుకోవాలి, మన హృదయాలను శుద్ధీకరించుకోవాలి, మన ఆత్మలో మనం కడగబడాలి, ప్రతి దినము కడగబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుగుతారు. పేతురు గారు అంటాడు యేసుప్రభు వారితో, అయ్యా నన్ను కడగవా, మళ్ళా నన్ను కడుగు, పైనుంచి కడుగు అంటాడు. పేతురు, నువ్వు స్నానం చేసావు, నువ్వు కాలు కడుక్కుంటే చాలు. నువ్వు స్నానం చేసావు. అభిషేకం పొందుకోవాలంటే మనము లోబడాలి, మన విధేయత చూపాలి, ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. మనం యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందాలంటే నూతన ఆత్మతో, నూతన శక్తితో, నూతన బలముతో నింపబడాలంటే ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలండి? అంగలార్చాలి. అంగలార్పించి నేర్పించమని అడగాలి. రోదన శిష్యులను కనుగొనుడి, అంగలార్పించి నేర్పించండి. మనం చాలామంది చూస్తుంటాం, ఇర్మియా ప్రవక్త ప్రవశిస్తాడు, అవి విలపిస్తూ ఉంటాడు, నా కన్నీళ్ళు కన్నీటి ఊటగా ఉండునుగాక అంటాడు. పరుపు తేల చేస్తుందని దావీదు మహారాజు అంటాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి. సంఘాల మీద, దైవజనుల మీద ఈ యొక్క దాడులు రాకుండా ఉండటానికి దేవుని యొక్క కృప ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి. సేవకుల కోసం ప్రార్థన చేయాలి, విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి, సంఘాల కోసం ప్రార్థన చేయాలి, సమాజం కోసం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కోసము మనం ప్రార్థన చేసే బాధ్యత క్రైస్తవుల మీద దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, యోబు తన స్నేహితుల మీదకి దేవుని యొక్క కోపం వచ్చింది. యోబు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడలేదు కాబట్టి నేను మిమ్మల్ని కోపిస్తున్నా, దండిస్తానన్నప్పుడు యోబు తన స్నేహితుల నిమిత్తం దహన బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు యోబు పక్షముగా తన స్నేహితులను దేవుడు క్షమించాడు. హల్లెలూయా. మన కుటుంబ సభ్యుల కోసం మనం ప్రార్థన చేయాలి, మన బంధువుల కోసం ప్రార్థన చేయాలి, మన సంఘ విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి. అనేక మంది కుటుంబాల్లో ఈ యొక్క అపవిత్రాత్మలు పట్టి పీడించుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాల సమాధానం, మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభా, కుటుంబాన్ని దర్శించండి, ఆ కుటుంబానికి సహాయం చేయండి ప్రభా, ఆ కుటుంబంలో మీ మేలుల చేత నింపండి ప్రభా, మీ తలంపులతో మీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి అని ప్రార్థన చేయాలి. మారడండి పాస్టర్ గారు, మా ఆయన మారడండి, నా కొడుకు మారడండి. మరి ఎవరు మారుతారండి? మరి ఇన్ని సంవత్సరాలు వస్తున్నాం దేవుని సన్నిధికి, ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాము,
అరౌండ్ 30 లేక 20 లేక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. నా భర్త మారడండి, నా భర్త మారడండి, ఇంకా మారడండి, తాగు నుంచి అలాగే విడుదల లేదండి, ఇంకా తాగుతున్నాడండి, సిగరెట్ తాగుతున్నాడండి, మందు తాగుతున్నాడండి, అప్పుడప్పుడు నన్ను కొడుతున్నాడండి అంటుంటాం. ఎందుకు కొడతాడండి? ప్రార్థన చేయండి. నా భర్త మారినందుకు నీకు వందనాలు ప్రభా, నా కొడుకు రక్షింపబడినందుకు నీకు వందనాలు ప్రభా, అడుగువాట నెలను పొంది ఉన్నామని నమ్మాలి ప్రభు సన్నిధిలో. ఎలా నమ్మాలి? విశ్వాసంతో నమ్మాలి. ఏమంటే బలమైనటువంటి నమ్మకం పెట్టుకోవాలి, దృఢ విశ్వాసం కావాలి. దృఢ విశ్వాసం అంటే గట్టిగా ఉండాలి. సిమెంట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడండి, ఏదో సిమెంట్ గురించి, బిర్లా సిమెంట్, టాటా సిమెంట్ గురించి వస్తుంది కదా, గట్టిగా ఉంటుంది గోడ అంటారు చూసారా, అలా విశ్వాసం ఉండాలి. స్తోత్రం ప్రభా, నా కొడుకును మార్చి లేకుంటే వదిలే ప్రభా అని మాత్రం చేయకండి. మోసే తల్లి యెకోబెదెదు మంచిగా ప్రార్థన చేసింది. మోసే గొప్ప సేవకుడు అయ్యాడు, గొప్ప నాయకుడు అయ్యాడు. అర్థమవుతుందండి? నీతిమంతుడిగా అయ్యాడు. ఆయన్ని అహరోనుకి దేవుడని యెహోవా ఏమని సెలవిచ్చాడు చెప్పమంటారా? ఆయనకి ఒక మాట చెప్పాడు, నీ అన్న నీకు తోడుగుంటాడు, నీ అన్నకు నువ్వు ఏ విధంగా ఉంటాడని చెప్పాడండి? చెప్పాలి. ఏ విధంగా ఉంటాడండి? మోసే దేవుడు అని చెప్పాడండి. మోసేని దేవుడు అని చెప్పాడు. అది నిర్గమకాండంలో చూస్తే తెలుస్తుంది మీకు. మోసే ఎలా ఉన్నాడంటే అన్నకి దేవుడిగా ఉంటాడని చెప్పాడండి. నోటికి నోరుగా నువ్వు ఉండు, నేను మోసేని దేవుడిగా నీకు చేస్తానని చెప్పాడు. ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాడండి. 20 లక్షల కాలు బలం అంటే మామూలు మాటలు కాదండి. మనం ఈ రోజున ప్రార్థన చేస్తే ప్రభు కార్యాలు చేస్తాడు. సుమియైనటువంటి భక్తిపరుడు, అందనటువంటి ప్రవక్తిని ప్రార్థన చేశారు, రేయింబగలు ప్రార్థన చేశారు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉండును, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుందంట. ఫలించాలి. యోహాను సువార్త 15లో చూస్తాం, నాలో ఫలింపని ప్రతి తీగ కట్ చేయబడుతుంది, కాల్చివేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, లోతైనటువంటి అర్థాల్లోకి వెళ్ళాలి, లోతైనటువంటి వాక్యం వెళ్ళాలంటే మనము చెప్పే దైవజనులు నోట ఉంచి వస్తున్నటువంటి ప్రతి మాట కూడా మనం తూసా తప్పక నెరవేర్చబడాలంటే దానికి కావాల్సినటువంటి సిద్ధపాటు కలిగిన హృదయాలు మనకు కావాలి. ఇర్మియా గ్రంథంలో అంటాడు ప్రభువారు, నీ మాటలు సిద్ధపరచుకో, నువ్వు మాటలు సిద్ధపరచుకున్నప్పుడు నా సన్నిధికి రా. ప్రసంగులు అంటాడు, నువ్వు మాటలు సిద్ధపరచుకున్న నా సన్నిధికి వచ్చి నాతో మాట్లాడమంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో లెంట మాసంలో ఉన్న ప్రతి వారిని కూడా ప్రభు దీవించునుగాక. ఈ కొద్ది మాటలో ప్రభు మన వినికిడులు ఆస్వాదించునుగాక. ఆమెన్. దయచేసి మోకరిద్దాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. దయచేసి మోకరిద్దాం. మోకరించగలిగిన వారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలోకి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభు, మీ పాదాలకు వందనాలు. ఇదిగో ప్రభు, ఈ లెంట్ ధ్యానముల్లో ఇవే జామున మీ మందిరంలో చేర్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు ప్రభు. ప్రార్థన తండ్రి, మిమ్మల్ని మా ప్రార్థన మీ సన్నిధిని చేరునుగాక అని ప్రార్థిస్తున్నా. మా ఉపవాసం ప్రభు మీ సన్నిధిలో అంగీకరించబడునుగాక అని ప్రార్థిస్తున్నా. ఏ ఉద్దేశంతో ప్రభు ఈ 40 దినములు ఉపవాసంలో ఉంటున్నారో, ఏ ఉద్దేశంలో ప్రభువా, ఏ ఆలోచనతో ఈ వేకుజాముని మందిర ద్వారమునొద్ద ప్రభు కాచి ఉన్నారు ప్రభు, వారి ఉద్దేశములు నజరేయుడైన యేసు నామములో నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నా. ప్రియ ప్రభువా, మా మనవులన్నీ అంగీకరించబడునుగాక అని ప్రార్థిస్తున్నా. ప్రభు, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి పరిస్థితులను మీరు గమనించండి, పరిస్థితుల్లో విడుదల దయచేయండి ప్రభు. నీకు వందనాలు. ఇవే జాము ప్రార్థనల వల్ల ప్రభువా, ఈ 40 దినములలో ఒక నూతన చిగురు వారి జీవితంలో ప్రతి ఒక్కరు చూచుదురుగాక అని ప్రార్థిస్తూ మరొకసారి ప్రభువా, ఈ దినమంతయు మా రాకపోకల్లో మా పనులన్నిట్లో మీరే తోడయ్యుండి మీ నామానికి మహిమకరంగా మా జీవితాలను మార్చమని అడుగుతూ మరొకసారి సంఘమంతటిని మీ హస్తాలకు అప్పచెప్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ తిరిగి రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి కూడిన మనకు సకల పరిశుద్ధులకు ఈ 40 దినములు ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతము సదా తోడయ్యుండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాదు క్రియకనంత నాశనము కలుగునుగాక.
ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవుడు మళ్ళీ అందరిని దీవించును గాక. ఈరోజు సాయంకాలం